ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడడంతో భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కును తీర్చుకున్నారు. అయితే ఓ క్రిస్టియన్ అయి ఉండి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవడంతో అది నచ్చని కొంతమంది వ్యక్తులు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఇలా చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసంజమనం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టి నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరుడి కృతజ్ఞతగా తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని తలనీలానిచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ చేశారు. భారత హిందూ సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని ట్రోల్ చేసిన వారిని తప్ప అని చెప్పక తప్పడం లేదు అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి గాయపడిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఫోటోలపై కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.